ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గుట్టు వాట్సాప్ ద్వారా రట్టయిందని, ఆ ఇద్దరి వాట్సాప్ చాట్ల వల్లే ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారని, మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు, ఆ ఇద్దరి వాట్సాప్ చాట్ వల్ల మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఇరుక్కున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మద్యం కుంభకోణం గుట్టు వాట్సాప్ ద్వారా రట్టయిందని, ఆ ఇద్దరి వాట్సాప్ చాట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతుందని, మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు ఇప్పుడు తెరమీదకి వచ్చాయి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు, వారు చేసినటువంటి వాట్సాప్ చాట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో ఎలా ఇరుక్కున్నారు? అంటే ఐఐటియన్స్, ఖరగ్పూర్ ఐఐటిలో చదివిన వాళ్ళు, లేకపోతే మొత్తం అసలు ఇంజనీరింగ్ పట్టభద్రులు, లా పట్టభద్రులు, వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకున్నారు ఈ హవాలా నెట్వర్క్లో. ఏది ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి నీకు మనం చూసాం, ఈ ప్రణయ్ ప్రకాష్ కానీ, సైఫ్ అహ్మద్ కానీ, సైమన్ కానీ, వీళ్ళందరూ ఏంటి టెక్నికల్గా అసలు ఎక్కడ దొరకకుండా మొత్తం మనం బయటపడాలా అంటూ కసిరెడ్డి రాజు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారు పేరుకే, జీతం దానికే, కానీ ఎక్సైజ్కి సలహాదారుగా పనిచేశాడా? అంటే అందరికీ తలా ₹1,00,000 ఇచ్చాడు ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఫోన్లన్నీ తీసేసుకున్నాడు. మీరు ఐఫోనో ఏది కావాలో నెక్స్ట్ ఏది ఉంటే అది 16 ప్రోనో ఏదో వచ్చిందేమో లేటెస్ట్, అవి కొనుక్కోండి, మీ ఫోన్ నాకు ఇచ్చేయండి అన్నాడు. మొత్తం ధ్వంసం చేశాడు. దగ్గర డేటా ఎంత ధ్వంసం చేశాడు? 350 టెరాబైట్స్, అంటే 3.58 గిగాబైట్ డేటా ధ్వంసం చేశాడు. చూసావా? అంటే వీళ్ళు అసలు గతంలో కూడా ఏంటి ఫేస్ టైంలో మాట్లాడుకునేవాళ్ళు, దొరకకుండా ఉండటం కోసం మీరు అన్నట్టు వాట్సాప్ కాల్స్, టెలిగ్రామ్, సిగ్నల్ అన్నీ వాడారు, ఎడాపెడా వాడి పారేశారు. మరి ఎట్టా బయటకు వచ్చాయి? ఏ విధంగా బయటకు వచ్చాయంటే చాలా అన్ని రకాలుగా బయటకు వచ్చింది. ఇవాళ మనం సిట్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ సైన్స్ ఎంత డెవలప్ అయిందో నీకు ఇదే ఒక మచ్చుకి ఉదాహరణ. ఏది మనం వివేకానంద రెడ్డి హత్య కేసు నీకు తెలుసు, అది గుండెపోటు అన్నారు, హత్య అన్నారు, అది వేరే విషయం. తర్వాత అది హత్య అని తేలగానే నీకు గూగుల్ టేక్అవుటే చెప్పింది కదా, హత్యకి ముందు ఆ హంతకులంతా ఎక్కడ కలిశారు, హత్య తర్వాత ఎక్కడ కలిశారు. ఆ మిథున్ రెడ్డి, ఆయన ఎవరు, అవినాష్ రెడ్డి అసలు ఎప్పుడెప్పుడు అర్ధరాత్రి 2:30కి ఎవరితో మాట్లాడాడు, 3ంటికి ఎవరితో మాట్లాడాడు, ఆయన ఫోన్ కాల్స్ లిస్ట్ అంతా సునీతే బయట పెట్టింది. అంటే ఇప్పుడు కాల్ డేటా రికార్డ్స్ కానీ, వీళ్ళ సెల్ ఫోన్ టవర్ లొకేషన్ల ఆధారంగా కానీ, మీరు అన్నారు అసలు ఇంట్రోలో ఏంటి, ఎవరో ఇద్దరు చాట్ పట్టించిందండి. ఎవరా ఇద్దరు? ఆ ఇద్దరు ఎవరు సార్ నిజంగా? అంటే కసిరెడ్డి రాజు పిఏ నాగమల్లేశ్వరరావు అలియాస్ మల్లేష్. ప్రతి ఒక్కడికి 2 పేర్లు ఉంటాయి. ఏది కసిరెడ్డి రాజు కూడా నీకు పాస్పోర్ట్ ఏ దీని మీద దొరికాడు, రాజేష్ రెడ్డి అనే పేరు మీద దొరికాడు. ఆ భూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ అంటారు, లేదా ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్ అంటారు. ఇప్పుడు ఈ మల్లేష్ ఇతనేంటి అందరికీ షెడ్యూల్ పెట్టడం, కసిరెడ్డి రాజు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వస్తాడు ఏంటి. ఆ తర్వాత ఈ డిస్టిలరీల యజమానులు లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అతన్ని మల్లేష్ అన్న మరి మీరు చెప్పినట్టుగా ఏ ఆర్డర్ కావాలంటే ఆర్డర్ పెడతాం అని చెప్పి, రాజు అన్న ఎక్కడున్నాడు ఏంటి చెప్పండి, మేము వెళ్ళి కలుస్తాం, సమర్పించుకుంటాం కిక్ బ్యాక్స్ అని వీళ్ళు అతనికి మెసేజ్ పెట్టడం. అతనేంటి సాయిరెడ్డి అన్న ఇంటికి వెళ్తున్నాం, లేకపోతే సార్ మిథున్ అన్న గెస్ట్ హౌస్లో ఉన్నారు. అసలు డేట్ వారీగా 26 జనవరి 2020 మెసేజ్, 24 ఫిబ్రవరి 2020 మెసేజ్. ఇప్పుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి మల్లేష్కి చాట్ మొత్తం బయట పెట్టిందనమాట. 23 మే 2020 మెసేజ్ ఏమని, ఉదయం 11 గంటలకి గచ్చిబౌలిలో అదాన్ మీటింగ్, లేకపోతే మధ్యాహ్నం 1 గంటకి సాయి అన్న ఇల్లు, 2:30 గంటలకి వినీత్ ఆఫీస్లో లంచ్, 3:30కి మిథున్ అన్న
తో భేటీ. సాయంత్రం 5 గంటలకి గోపి అన్న, 6 గంటలకి ధనుంజయ రెడ్డి అన్నతో మీటింగ్. ధనుంజయ రెడ్డి అన్న అంటే మళ్ళీ ఈయన ఐఏఎస్ అనుకునేవారు. సాక్షి బ్రాకెట్లో సాక్షి అని రాశారు అక్కడ. ఇట్లా కసిరెడ్డి రాజు నీకు సీఎం షెడ్యూల్ ఇచ్చినట్టు ఇచ్చేవాడు వీళ్ళ వాట్సాప్ల్లో. అంటే ఇప్పుడు నీకు స్పష్టంగా వీళ్ళది 2 ఏళ్లలో 13,787 కాల్స్ అంట వీళ్ళ మధ్య. ఓకే, ఎన్ని కాల్స్? 13,787 కాల్స్. అంటే ఇవి కాకుండా ఇక నీకు సిగ్నల్ ఆ కాల్స్ వేరు మళ్ళీ వాటి ద్వారా చేసుకునేవి. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితోనే 5,169 కాల్స్ అంట వీటన్నిటిల్లో. అసలు మొత్తం నీకు సీఎంఓ కార్యదర్శి ఆయన మన ఐఏఎస్ ధనుంజయ రెడ్డితో 379 సార్లు అంట. ఆ బాలాజీ యాదవ్ అనే ఆ పిఏతో 1171 కాల్స్ అంట. మొత్తం వాళ్ళ యొక్క చిట్టా అంతా ఇవాళ సిట్ దగ్గర ఉంది. ఏది రాజు అంకుల్ రాబోయే 2-3 రోజుల్లో అందుబాటులో ఉంటారా అంటే రాజ్ అంకుల్, కసిరెడ్డి రాజు అనమాట. ఆయన అంకులా సార్? ఎవరు ఇది రాసింది? శ్రీకాంత్ రెడ్డి అని మన ఎస్పీవై ఆగ్రోటెక్ కుర్రాడు అనమాట. ఓకే ఓకే. ఏది మన సజ్జల శ్రీధర్ రెడ్డి అతనాడు అనమాట. వార్షిక లైసెన్స్ ఫీజు పునరుద్ధరణ గత నెల పనితీరుపై మాట్లాడటానికి సమయం చెప్పండి మల్లేష్ అన్న. మల్లేష్ అంటే పిఏ. అంటే నీకు ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడారు ఏంటి మెసేజ్లన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటే ఆధారాలు లేవు, అవినీతి జరగలేదు, కక్ష సాధింపు. ఇప్పుడు సత్యప్రసాద్ ఎవరు? ఎక్సైజ్ స్పెషల్ ఆఫీసర్. సత్యప్రసాద్కి నీకేంటి సంబంధం? ఇప్పుడు సత్యప్రసాద్ అతను వాట్సాప్ కనుక మనం బయట పెట్టినట్టయితే డిస్టిలరీ యజమానులు సత్యప్రసాద్ని బతిమలాడుకోవటం ఏమని, అతను వాట్సాప్ చాటింగ్ రాజ్ కసిరెడ్డితో మాట్లాడు, ఇదొక మెసేజ్. ప్రకాష్తో మాట్లాడు, ఇది ఇంకో మెసేజ్. ప్రకాష్ అంటే ఎవరు? అడు ఇంకో పేరుంది, బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ అనమాట. అశోక్ రెడ్డి సార్, లేకపోతే మిథున్ అన్న. మిథున్ అన్న గురించి సత్యప్రసాద్కి ఎందుకు? సత్యప్రసాద్ పంపేటటువంటి వాట్సాప్ ఆ చాట్స్లో మిథున్ అన్న గురించి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మా అబ్బాయికి అసలు ఏమీ తెలియదు, పత్తిత్తు, అమాయకుడు, చంద్రబాబు నీ రాజకీయ జీవితం మీద ఇది మాయని మచ్చ, నా కొడుకుని అరెస్ట్ చేయటం అంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనేమో ల్యాండ్ మాఫియా డాన్. అరే ఎన్ని వేల ఎకరాలు! ఆయన భార్య పేరు మీద 236 ఎకరాలంట, ఇతని పేరు మీద మరి 40 ఎకరాలు, అతని పేరు మీద 28 ఎకరాలు. అరే ఒక్క 4 నియోజకవర్గాల్లో 20 మండలాల్లో 15,000 నుంచి 20,000 ఎకరాలంట వీళ్ళకి. ఆ పీలేరు, పుంగనూరు, మదనపల్లి, అసలు ఆ నియోజకవర్గాల్లో అసలు ఒక రాగాలపల్లి అని చెప్పి ఒక విలేజ్ మొత్తం జమీందారీ భూములు ఏళ్ళయ్యా 1000 ఎకరాలే ఉంటాయి. వికృతమాల అనే ప్లేస్లో 100 ఎకరాలంట. రేణుగుంట విమానాశ్రయం పక్కన ప్రభుత్వ భూమి 100 ఎకరాలు, అసైన్డ్ భూమి మధ్యలో 22 ఎకరాలు ఇళ్ళదే. మంగళంపేట అడవుల్లో 75 ఎకరాలు అటవీ భూమి అని పవన్ కళ్యాణ్ నోటీసులు ఇచ్చాడు అటవీ శాఖ మంత్రిగా. అంటే అటు ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా ఏమో తండ్రి, ఇటు లిక్కర్ మాఫియా కొడుక. ఇవాళ ఏంటంటే ఇవాళ అవినీతికి గనక పాల్పడినట్లయితే ఇవాళ కాకపోయినా రేపైనా దొరికిపోతారు. నువ్వు తప్పించుకుంటాను, ఇవాళ నా దగ్గర పెద్ద తెలివితేటలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమైంది, మాకు సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు అయ్యో 11 అయ్యో 9 ఉన్నాయి, 43,000 కోట్లు నేను అవినీతి అక్రమార్జన అని సిబిఐ 13 ఏళ్ల క్రితం చేసింది. ఏమైంది, నన్ను ఏమైనా బీకిందా? బెయిల్ మీద ఉన్నాను, ముఖ్యమంత్రి కూడా అయ్యాను, మీరు జైలుకి వెళ్ళండి, నాలాగా మీరు కూడా మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు అని జగన్మోహన్ రెడ్డి హితబోధ. అంటే ఇవాళ ప్రజల్లో చర్చ, ఓకే అసలు ఇది రాజకీయ పార్టీ అయినా, ఇదేంటిది ఒక గ్యాంగ్, ఇది ఒక క్రిమినల్స్ గ్యాంగ్గా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు దోషిగా ఉంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనేంటి మరి చీఫ్ విప్, 2-3 సార్లు గెలిచాడు అక్కడ చంద్రగిరి నియోజకవర్గం. ఇతను రాజంపేట ఎంపీ 3 సార్లు గెలిచాడు,
ఎవరు? మిథున్ రెడ్డి. ఆయన అసలు మరీ అన్యాయం. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లోనే ఉన్నాడు. 9 సార్లు పోటీ చేశాడు. మరి 3 సార్లు ఏమో ఓడిపోయాడు. 5-6 సార్లు గెలిచాడు ఆయన. సమాధి. ఇదేంటి? రాజకీయ సమాధి. ఓకే. ఇది ఇవాళ మామూలుగా సమాధులు అంటే నువ్వేమని చెబుతావు? ఇటుకలతో కట్టుకుంటారు. కానీ వీళ్ళు లిక్కర్ సీసాలతో కట్టుకున్నారు. ఇన్ని క్వార్టర్ బాటిల్స్, ఇన్ని హాఫ్ బాటిల్స్, ఇన్ని ఫుల్ బాటిల్స్, చక్కగా లేయర్స్గా ఈ సమాధుల్ని కట్టుకున్నటువంటి వీళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళకి కాదు. మద్యం మాఫియాలో ఎవరైతే నిందితులు ఉన్నారో పొలిటికల్గా ఈ రాజకీయ నాయకులందరికీ కూడా ఇది మద్యం సమాధి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.